తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీ లైఫ్ మొత్తం ఒకసారి పరిశీలిస్తే మనుషుల్ని ఎందుకో చాలా బలంగా నమ్ముతున్నారు, చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. మీకు దానివల్ల ప్లస్ అయి ఉండొచ్చు, మైనస్ అయి ఉండొచ్చు. కానీ చుట్టూ ఉండే మనుషుల్ని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. హరీష్ శంకర్ డైరెక్టర్ అవడంలో మీదే కీ రోల్. అలాగే బాబీ గారు, మీ దగ్గర రైటర్గా పనిచేసిన బాబీ గారు ఈరోజు ఆయన ఏ పొజిషన్లో ఉన్నారో, ఆయన నేల మీద ఉన్నప్పటి నుంచి ఈరోజు ఆకాశంలో దాకా ఎవ్రీథింగ్ మీరే పక్క నుండి చూసింది, చూసుకుంది కూడా కరెక్ట్ బాబీ గారు. అలాగే ఇప్పుడు ఈ సినిమా తీస్తున్న డైరెక్టర్, ఇది మన బ్యాండ్ మేళం డైరెక్టర్ శివ నిర్వాణ గారు. సో మీ అంటే వీళ్ళనే కాదు, ఒక వినాయక్ గారు కానీ, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, అవకాశాలు మీరు ఇవ్వచ్చు, కలిసి ట్రావెల్ అవ్వచ్చు. కొన్ని వందల మందితో కోనాకి ఇండస్ట్రీలో గుడ్ రిలేషన్ ఉంది, అజాత శత్రువు అని చెప్పి చెప్తా ఉంటారు. ఇంత భయంగా నమ్ముతుంటారు అనమాట. నేను కొంచెం ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యే సమయంలో నేను వేరే వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుంది ఏంటంటే, ఇదంతా సినిమా సక్సెస్ ఇది కాదు, కోనాకి ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం, అంతే. ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాడు. ఆ ఫ్రెండ్షిప్లో భాగంగానే ఈ సక్సెస్లు, ఈ రెవెన్యూ అయితే ఏమి, సక్సెస్లు అయితే ఏమి, ఈ స్థాయి అయితే మొత్తం వచ్చిందని చెప్పారు. ఎందుకు స్నేహం విషయాలు అంత స్ట్రాంగ్గా ఉంటారు? ఇప్పుడు ఫ్రెండ్షిప్ అన్నది ఏదో ఒకటే చాలా ట్రూ ఎమోషన్ నమ్ముతారు సార్. ఆ ఫ్రెండ్షిప్ అన్నది ఆశించదేమి. ఓకే, మనం ఒక అమ్మాయితో స్నేహం చేసామంటే ఏదో ఒకటి ఆశిస్తాం. అది ప్రేమ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఓకే, కానీ ఒక ఫ్రెండ్ దగ్గరే మనం ఆశిస్తాం తెలుసా మీకు? ఎక్కువ స్నేహం ఆశిస్తాం, అంతే. మనం పొద్దున్న లేస్తే ఒక ఫోన్ మాడుకొని, మనం ఏదో సినిమా చూసో ఏదో సెల్లు మాడుకున్నాం, ఇది తప్ప అంతకు మించి బియాండ్ దట్ ఎక్స్పెక్టేషన్ ఉండదు. సరే నిజంగా ఏమైనా ఉందా, ఎవరో లేవా, సరే వదిలేసి, ఉందా ఏదో ఉంటే ఎవరో, ఇంత ఓపెన్గా ఉండగలం. అదే వేరే రిలేషన్లో అది కుదరదు. మన సొంత వాళ్ళని కూడా అడగలేం. సో ఫ్రెండ్ దగ్గర అన్నీ ఓపెన్గా. మొన్న వచ్చిన వ్యాలంటైన్స్ స్పెషల్ క్లిప్స్లో కూడా నాకు నచ్చిందే అదే చెప్పారు సార్. అవును. సో మధ్యలో ఇప్పుడు తాళి కట్టడం అనేది కలిసి ఉండడం కోసం అయితే, పర్పస్ ఆఫ్ తాళి ఒక మనిషికి కట్టాలి, ఇంకో మనిషి. దాని పర్పస్ తాళి కట్టడం అనేది కలిసి ఉండడం కోసం అయితే, మధ్యలో వెళ్ళిపోయి గర్ల్ ఫ్రెండ్ కాదురా, చివరిదాకా ఉండే మా స్నేహితులు కట్టాలి తాళి. మీరు స్టేజ్ మీద ఆ మాట చెప్పగానే నాకు అర్థమైంది సార్. ఈయన స్నేహానికి బాగా విలువిస్తారు కాబట్టి ఈయన అక్కడ ఒక ఫ్రెండ్ని ఒకడు మోసం చేశాడు సార్, వాడిని ఏం చేయలేకపోతున్నారు. కాలేజ్ డేస్లో చెప్తున్నాను, వాడు పవర్ఫుల్. ఆ మోసం చేసినాడు నాకు బెస్ట్ ఫ్రెండ్. వాడు మోసపోయిన వ్యక్తి ఏం చేయాలి? వాడిని ఎవరేం చేయలేకపోతున్నారు. నేను కిడ్నాప్ చేయడం ప్రయత్నించాను. కిడ్నాపా? నడి రోడ్డు మీద అరెస్ట్ అయిపోయా. తీసుకెళ్ళి లోపల ఇచ్చారు. నాకు డబ్బులు నాది కాదు, పోయింది నాకు కాదు. మళ్ళీ ఏదో మా ఇంట్లో కిడ్నాప్ నడి రోడ్డు మీద ఆయన తీసుకెళ్ళిపోయి, నువ్వు ఆ డబ్బులు ఇస్తావా వస్తావా అని కూర్చోబెట్టాలనుకున్నాను. ఎంత స్టూపిడ్ థాట్ అది. కిడ్నాప్ చేస్తే వస్తాయి డబ్బులు అంటే ఏం చెప్తున్నావు? జస్ట్ 21, 22. బట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా మీరు మారలేదు కదా స్నేహం విషయంలో. ఎందుకు మారాలంటే, గోవాలో ఏం చేశారు మీరు? అది సినిమా తీసినప్పుడు చూడండి. అది సినిమా తీసిన తర్వాత చెప్తా. గోవాలో కూడా చాలా పెద్ద సాహసం చేశారంట. అబ్బో, అది అదొక మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుంది నా మూవీ. ట్రూ స్టోరీ. తీస్తారా ఖచ్చితంగా? 100% తీస్తా. 100%. నాకు తెలిసి నాకు బ్యాండ్ మేళం నాకు ఆ శక్తిని ఇస్తుంది. సూపర్. ఇస్తే 100%. దీంట్లో చాలా ఎమోషన్ ఉంటుంది. ఎండ్లో చివరికి ఏ తప్పు చేయలేదు సార్, బట్ దానివల్ల చాలా నేర్చుకుని చాలా కష్టాలు పడి, అది చాలా పెద్ద స్టోరీ అది. బట్ దాని ప్రతి మూమెంట్ నా లైఫ్లో జరిగిందే, ప్రతిదీ. నేను టెన్షన్ అసలు అది హ్యాపెండ్ ఇన్ 1890. నాకు అప్పటికే MBA అయిపోయింది సార్. అయిన ఇయర్ అయితే తీహార్ జైలుకి వెళ్ళేవాళ్ళు అంట. దొరుకుంటే అంతే. అంత పెద్ద క్రైమ్ చేశారా?
అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్. అది అంటే ఎన్నో ఉన్నాయి నా లైఫ్లో. అంత దారుణంగా ఏమి ఇంట్లో కూడా అంటుంటారు మరి అవతల ఫ్రెండ్ అనుకుంటే మనం వెళ్ళిపోతాం, అంతే, ఎంత దూరం వెళ్ళిపోతాం. సార్ ఇంతమంది స్టార్స్తో వర్క్ చేశారు, బట్ మీరు ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాత్రం చాలా ప్రత్యేకంగా మాట్లాడతారు. అంటే మీ రిలేషన్ కానీ, మీరు ఆయనతో ఒక 4 సినిమాలు వర్క్ చేశారు. సో ఆ బాండింగ్ కాస్త చెప్తారా, ఎలా సెట్ అయింది అని? అది చెప్పే కదా, అది ఎలాగ అంటే సాంబా నుంచి స్టార్ట్ అయింది. కొంతమంది కనెక్ట్ అవుతాం పర్సనల్ లెవెల్లో. స్టారా కాదా ఇంకోట సెకండరీ. తారక్ స్టార్ కాకపోయినా నా ఫ్రెండ్షిప్ అంతే. తారక్ అన్నోడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా నా పరిచయం అయ్యి ఉంటే నా ఎమోషన్ టువర్డ్స్ హిమ్ ఇంతే ఉంటుంది. తను స్టార్ అవడం వల్ల, పెద్ద స్టార్ అయిపోవడం వల్ల మాకు ఇంకా దూరం పెరిగింది. దూరం పెరిగిన దీన్ని కలవట్లేదు. బిజీ అవ్వడం, మీరు బిజీ, ఆయన బిజీ అవ్వడం. ఈజ్ టూ బిజీ. తర్వాత తను నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, డిస్టర్బ్డ్, ఇది ఆ సినిమా, ఇది వద్దులే, మనం డిస్టర్బ్ చేయకూడదు. నేను దూరంగా ఉండి కూడా నేను అతని దగ్గరగా ఉండగలను ఆలోచనలతోటి. తారకైనా అంతే, పవన్ కళ్యాణ్ అయినా అంతే, ఇద్దరితోటి ఓకే. సో నా థాట్స్లో ఉన్నాడు కదా, పొద్దున్న లేస్తే థాట్స్లో ఉంటేనే చాలు, అతని స్నేహితుడి కింద లెక్క. మనం ఒకరిని గుర్తు చేసుకుని ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, పోలేదు అని బాగా జరగాలి అంటే అది కూడా స్నేహమే. పొద్దున్న లేచి గంట మాడుకొని సాయంత్రానికి కూర్చొని కలిసి కాఫీలు తాగి రోజులు గడిపితే స్నేహం అని కాదు. నేను తారక కలవక మేబీ 2 years అయింది. బట్ నా థాట్స్లో ఉన్నాడు కదా, స్నేహమే అది. మీరు మొన్న స్టేజ్ మీద అదుర్స్ 2 ప్రస్తావన తీసుకొచ్చారు సార్. అదుర్స్ సినిమా చాలా బాగుంటుంది, చాలా బాగా నవ్వించారని నేను చెప్తే, కొత్తగా ఈరోజు నేను చెప్తే నేను నవ్వులు పాలైనట్టు. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆ సినిమా గురించి మాట్లాడుకుంటే ఒక ఇంటర్వ్యూ అవుద్ది. బట్ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను అదుర్స్ గురించి. స్టూడియో 1 అని ఒక ఛానల్ ఉంటుంది సార్ మీడియాలోనే. ఓకే. దాంట్లో ఒక ఎంప్లాయ్, సీనియర్, ఇంచుమించు ఇన్ఛార్జ్ పొజిషన్, వాళ్ళ మదర్ చనిపోయారు. కరీంనగర్ వెళ్ళాడు, అక్కడ చేసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకొచ్చాడు. ఆఫీస్కి వస్తున్నాడు, మనిషి నార్మల్ అవ్వట్లేదు. ఏజ్డే, మదర్ ఏజ్డే, బట్ తల్లి కదా, అంతే కదా, నార్మల్ అవ్వట్లేదు. రూమ్లో కలుస్తున్నాం, నార్మల్ అవ్వట్లేదు. ఒక 4 రోజులు వెళ్ళిపోయింది సార్, బట్ అతను నార్మల్ అవ్వట్లేదు. మాతో పాటు తింటున్నాడు, ఆఫీస్కి వస్తున్నాడు, నార్మల్. ఒకరోజు సడన్గా అదుర్స్ సినిమా ప్లే అవుతుంది, కూర్చున్నాం, అందరం చూస్తున్నాం. సినిమా ప్లే అవుతుంది, నవ్వేస్తున్నాడు, నవ్వుతున్నాడు. అసలు మనిషి బాగా ఎక్సైట్మెంట్గా వెళ్ళిపోయి చాలా యాక్టివ్గా ఉండే మనిషి తను మళ్ళీ బ్యాక్ అయ్యాడు. 4 రోజుల నుంచి 5 డిప్రెషన్లో ఉన్న మనిషి ఆ కామెడీకి, ఆ క్యారెక్టర్కి మళ్ళీ అతను బ్రహ్మానందం గారు ఆ రూమ్లోకి ఎంటర్ అవుతా, ఇప్పుడు వీడు అనగానే లైట్ ఆగిపోతాయి. అప్పుడైతే కింద పడి దొల్లాడుతున్నాడు. ఫస్ట్ టైం చూడట్లా సినిమా, మళ్ళీ సినిమా రిపీట్లో చూస్తున్నాడు. అదుర్స్ అది అదుర్స్ అంటే మీరు అదుర్స్ 2 తీయడం ఎంత అవసరమో చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. 100% పాసిబుల్ అవుద్దా? అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదైతే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాంటిదే సార్. ఇప్పుడు ఎన్టీఆర్ తన స్థాయి ప్రపంచ స్థాయికి ఎదిగిపోయాడు. ఒక ప్రపంచ స్థాయికి ఎదిగిపోయిన ఒక యాక్టర్కి, ఒక నటుడికి మళ్ళీ ఒక పురోహితుడు, ఒక బ్రాహ్మణుడి పాత్ర చేయడం కరెక్టా కాదా? ఇది పాన్ ఇండియా అవుతుందా అవదా? సార్, పాన్ వరల్డ్ వెళ్ళిపోయిన యాక్టర్ అన్నది మేబీ అతని మైండ్లో ఉందేమో అనేది నా అనుమానం సార్. బట్ నేనేమంటానంటే మన స్టోరీ స్పాన్ పెద్దదైతే క్యారెక్టర్ అదే సార్. క్యారెక్టర్ మన స్పాన్ పెంచుకుంటాం సార్. ఓకే. అఫ్కోర్స్ ఇప్పుడు నేను బోని కపూర్ గారికి ఒక సినిమా రాస్తున్నా. సార్. వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, దల్జీత్ దోసాంజ్,
ముగ్గురు హీరోలు, నియర్లీ 300-400 crore ప్రాజెక్ట్ అది. సార్. ఓకే, స్టోరీ నాదే, స్టార్ట్ అవుతుంది సూన్. సో అతని స్టామినాకి తగ్గట్టు, మార్కెట్ స్టామినా, నాట్ యాక్టర్ స్టామినా సార్. తగ్గట్టు ఇదే పాత్రను పెట్టి వరల్డ్ని బిల్డ్ చేసి పాన్ ఇండియా మూవీ కూడా చేయొచ్చు అన్నది నా నమ్మకం. మీకు ఆ స్పాన్ అనేది కొత్త ఉంది సార్. మీరు సల్మాన్ ఖాన్తో వర్క్ చేశారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే తనని ఎక్కడో, హృతిక్ రోషన్ గారికి కూడా మీరు ఒక కథ చెప్పారు, అది జరగాలని చెప్పి తెలిసింది. అవునవును, ఆ, జరుగుతుంది. ఆ, బాబీ డైరెక్టర్. సార్. హృతిక్ రోషన్తో ఎస్, బాబీ డైరెక్టర్గా జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడన్నా రివీల్ అయింది ఇది? అయ్యో, ఏంటి చెప్పేశాను ఇప్పుడు నేను. బాబీ డైరెక్టర్ జరుగుతుంది, చెప్పలేదు ఇప్పుడు దాకా, ఇప్పుడు చెప్తున్నా. థ్యాంక్ బాబీ యూ. డైరెక్టర్ థ్యాంక్ యూ. ఇంకా మేము కథ చేసాం. ఓకే. బాబీ, నేను, చక్రి అని మాతో పాటు వాళ్ళతో వేరే సార్, చక్రవర్తి సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. కరెక్ట్, చక్రవర్తి రెడ్డి. అవును, పంతం తీసారు. అవును, అవును మేము ఒక టీం, మేము ముగ్గురం. సార్. సో కత్తెరి తనకి చాలా బాగా నచ్చింది. చాలా బిగ్నెస్. ఎంత నచ్చిందంటే అసలు నువ్వేం తింటావు, నువ్వేమి నువ్వేం ఎక్సర్సైజ్ చేస్తావు, నీకు ఎలా వస్తాయి అలాంటి ఆలోచనలు అని బాబీని లవ్ చేసేసి, రొమాన్స్ చేసేసి ఒక 1-2 hours హృతిక్ రోషన్. అందుకని మీకు గ్రేట్, మీరు సౌత్ ఇండియన్స్, మా వాళ్ళు ఈ రేంజ్ ఆలోచించరు, వాళ్ళు ఇది అది ఇలాగా సార్. అది జరుగుతుంది, అది డెఫినెట్ జరుగుతుంది. సో అంటే మనం కొంచెం స్కిప్ అయ్యాము, బట్ గుడ్ న్యూస్ అయితే తెలిసింది. సో మీకు మార్కెట్ స్పాన్ అనేది అయితే పెద్ద విషయం కాదు. లేదు, అది ఏమన్నా ఇది నాకు అనుమానం మాత్రమే. ఆ, తను ఇప్పుడు మళ్ళీ ఆ బ్రాహ్మణుడి పాత్ర అనేది చిన్నదైపోతుందేమో, స్కేల్ వైజ్ పాన్ ఇండియా అవుతుందా అవ్వదా, ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని నాతో మాట్లాడేది, ఆ టైం తీసుకుంటే ఇద్దరికి కలిసి కూర్చుంటే ముందుకెళ్తుందని నేను 10 minutesలో కన్విన్స్ చేయగలను అని నా నమ్మకం. జరగాలి సార్, వెయిట్ చేస్తున్నా. ఎన్టీఆర్ని 100% కన్విన్స్ చేస్తా, చేయగల నమ్మకం. అది విని చేయాలి వద్దని తన డెసిషను, సార్. బట్ చేయగలను. అలాంటి కథ పాయింట్ నా దగ్గర, అది స్టోకి తగ్గట్టు. సార్, హోప్ సో సార్.